ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ను భారత్ సమన్ చేసింది. ఈ పెద్ద విజయం తర్వాత టీమిండియా ఒక నెల విరామం తీసుకోనుంది. దాని తర్వాత వరుసపెట్టి మ్యాచ్లు ఆడనుంది. ఆగస్టులో అవ్వాల్సిన బంగ్లాదేశ్ పర్యటన 2026కు వాయిదా పడింది. దీంతో టీమిండియాకు ఆగస్టు నెలంతా విశ్రాంతి దొరికింది. దీని తర్వాత భారత జట్టు యుఏఈలో జరగనున్న ఆసియా కప్లో ఆడుతుంది. దీని తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలతో వరుస టెస్ట్ సిరీస్లున్నాయి. ఈ రెండింటి మధ్యలో వన్డే, టీ20 సిరీస్లు ఆడడానికి ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఇవన్నీ అయ్యాక టీ20 వరల్డ్ కప్ ముందు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ తో వైట్ బాల్ హోమ్ సిరీస్ ను టీమిండియా ఆడనుంది. ఇక యుఏఈలో జరిగే ఆసియా కప్ లో మెన్ ఇన్ బ్లూ జట్టు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో ఆడుతుంది. ఇందులో పాకిస్తాన్ తో 3 మ్యాచ్లున్నాయి. ఇండియా, పాకిస్తాన్లు చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాయి. మొత్తం మీద భారతదేశం 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరకు 22 నుంచి 31 టీ20ఐలు ఆడనుంది. వాటిలో టీ20 ప్రపంచ కప్ కు ముందు 18 నుంచి 22 ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్లు అన్నిటికీ శుభ్మన్ గిల్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఇక వన్డేల కోసం సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు జట్టులోకి రానున్నారు. మొత్తానికి టీమిండియా 2026 టీ20 ప్రపంచ కప్ ముగిసే వరకు భారత్ 4 టెస్ట్ మ్యాచ్లు, 9 వన్డేలు మరియు 20కి పైగా టీ20లు ఆడనుంది.